హే గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను. చూడండి, కాలేజీకి రెడీ అయిపోయినప్పుడే ఇప్పుడు పోయి తినాలి. తినేసిన తర్వాత మళ్ళీ కాలేజీకి పోవాలి. ఈరోజు కాలేజీలో ఏం లేవు, చక్కగా ఎగ్జామ్లు లేవు, ఏం లేవు. ప్రశాంతంగా పండుకోవచ్చు కాలేజీలో. ప్రశాంతంగా కాలేజీలో క్లాసులు వినొచ్చు. ఇంకేమున్నాయి, సాయంత్రం షూటింగ్ కూడా ఉంది. షూటింగ్ బ్లాగ్ చేయడం మర్చిపోకూడదు. నేను షూటింగ్లో నేను షూటింగ్లో నేను డెడికేషన్ అయిపోయి వ్లాగ్ చేయడం మర్చిపోతున్నా. ఇలా పెట్టుకొని ఇక ప్రతి షూటింగ్కి ఇలా పట్టుకొని వీడియో చేసుకుని కూర్చుంటాను నేను. ఓకే, ఈరోజుతో లాస్ట్. నిన్న రాత్రి 11:30 కూడా షూట్ చేసాము. నతీష్ హీరో. అండ్ ఇంకేమున్నాయి. కాలేజీకి పోవాలి. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత షూటింగ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ తిండికి పోవాలి. మా మమ్మీ దోశలు చేశారు. బ్లాగ్లో చూపిస్తాను. అండ్ నిన్న మ్యాచ్ సూపర్ జరిగింది అసలు. ఇండియా ఆస్ట్రేలియా ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్. అన్బిలీవబుల్ విన్. అది అన్బిలీవబుల్ అసలు. హోప్స్ అన్నీ పోయినప్పుడు గెలిచాం. సూపర్ ఉంది అసలు. పేట్రియటిజం నాకు. బూస్ట్ ఇన్ పేట్రియటిజం. ఓకే, నైస్. బాగా ఆడారు అందరూ. తినకముందే నిద్ర వచ్చేస్తుందంటే తిన్న తర్వాత ఏమైపోతాను నేను. ఓకే గాయస్, తినేక కలుసుకుందాము. గాయస్, మా మమ్మీ దోశ గుడ్డు క్యారెట్ కూర చేశారు. దీనికి బ్యాకప్ కింద బాక్స్ ఓపెన్ అవ్వడం లేదు. ఓపెన్ చేసి మూసేసాను నేను. చింతకో క్యారెట్ గుడ్డు. నాకు సింగిల్ అంటే తినడం రాదు అసలు. తినండి కాయ. మా సూపర్ అయ్యామా. ఇంకో దోశ డెలివరీ అయింది గైస్. పాయసం చేసి ఉంచారు నా కోసమే. సేమియా అంటాము. మమ్మీ నన్ను కరెక్షన్ చేస్తుంది. సేమియా చేసి ఉంచింది. ఇప్పుడు చక్కగా ఒక ఊపేసి షూటింగ్కి వెళ్ళిపోతాను. నాకు అసలుగా సూపర్ ఇష్టం పాయసం అంటే. ముంచుని తినేస్తాను. పడైతే అయిపోయినట్టు మళ్ళీ కడగండి మొత్తం. నేను ఎవ్వరు చూడలేదుగా. తినేస్తాను. షూటింగ్ పోతాను. షూటింగ్లో ఏం జరుగుతుంది చూద్దాం బాయ్. గాయస్, ఇప్పుడే ఒక గిన్నె అయిపోగొట్టేసాను. ఇప్పుడు మళ్ళీ రెండో గిన్నెలో పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇంకో గిన్నె వేసుకున్నాను. చక్కగా ఫాస్ట్గా తినేస్తాను. ఇప్పుడు చాలా ఆకలి వేసేస్తుంది. స్వర్గం. గైస్, మరి బయట మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నా కూడా నేను ఇక్కడ కూర్చొని 2 గిన్నెలు పాయసం తినేసాను. ఏ గాయస్, మరి ఇప్పుడే ఇంటికి వచ్చాను. 9:41 అవుతుంది. టైం కనిపిస్తుంది ఇంట్లో. కనిపించడం లేదు. పైన క్లాక్ ఉంది. అండ్ టైం చూపించడానికి ట్రై చేశాను, కానీ బద్దకిష్ని కూర్చున్నాను చక్కగా. ఇప్పుడు 9:41 అయింది. షూటింగ్ చేసి వచ్చాము. ఇంకా షార్ట్ బిట్ ఈస్ దేర్ టు కంప్లీట్ మై షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్. And I came to home. I arrived to home. నేను ఇంటికి వస్తాను.
ఇంటికి వచ్చిన వెంటనే అక్కడ నేను సెల్ఫీ మోడ్లో పెట్టి చూపిస్తుంటే నేను ఫుడ్ ఐటమ్స్ సరిగ్గా కవర్ చేయలేకపోతున్నాను. ఇక్కడ వచ్చిన నాకు అట్టికాయ ఫ్రై ఉంది అండ్ 3 సమోసాలు, కీమా సమోసాస్ అండ్ దాల్, మై ఫేవరెట్ సమోసాస్, ఐ లవ్ దెమ్. ఇప్పుడు రేపటికి కొంచెం చక్కగా ర్యాపప్ ఇంకా దెబ్బకి షూట్ మొత్తం అయిపోతుంది. నాకు ఈరోజే ఏదో సాధించిన ఫీల్ వస్తుంది నాకు. నేను కెమెరా సరిగ్గా పెట్టలేదే. వేడిగా ఉంది పప్పు, బాగుంటుంది. బిస్మిల్లా. నా ఫోన్లో ఛార్జింగ్ 10 ఉంది గైస్, అయినా వ్లాగింగ్ చేస్తున్నాను. నాకు ఇష్టం సమోసాలు. అసలు చిన్నప్పటి నుంచి మోటు బతులు చూసి సమోసాలు ఇష్టం, ఆర్యాటు చూసి ఆమ్లెట్ ఇష్టం, మా షణ్ముఖని చూసి నాకు చికెన్ పకోడీ ఇష్టం. యాక్చువల్లీ నేను రేపు పీపీటీ చెప్పాలి కాలేజీలో. ఏమంటుందంటే పీపీటీ చెప్పాలంటారా, సెమినార్ ఉంది నాది. ఏ సబ్జెక్ట్ మీద దాంట్లో ఏదో టాపిక్ ఇచ్చి సెమినార్ చెప్పారు. నాకు ఆ టాపిక్ పేరు కూడా గుర్తులేదు. ఏదో థియరీ చెప్పారు, థియరీ అని చెప్పి దాని ముందు ఏదో పదం చెప్పి థియరీ అని చెప్పారు. వెంటనే తలకాయ ఊపిసా. నాకు ఆ టాపిక్ పేరు కూడా తెలియదు. నేను రేపు పీపీటీ చేసి దానికి సెమినార్ చెప్పాలి. నాకు నేను మాట్లాడేస్తా కానీ పీపీటీ చేయాలి. అదే తలకాయ బొడ్డు, ఎలా చేయాలో. రేపు యాక్చువల్లీ మా కాలేజ్కి సెలవు ఉంటుంది, ఎవ్రీ సాటర్డే సెలవు మా కాలేజీలో. కానీ మొన్న తుఫాన్ అనే 4 రోజులు సెలవులు ఇచ్చారు. ఇంకా దాన్ని కవర్ చేస్తాకి రేపు సాటర్డే కూడా కాలేజ్ పెట్టారు, సండే కూడా కాలేజ్ ఉంది. సండే కూడా కాలేజ్కి వెళ్ళాలి. చూడండి, సాటర్డే సండే చక్కగా పడుకుని గేమ్ ఆడుకునేవాడికి ఇప్పుడు 2 రోజులు కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. సైన్స్ బాడీ ఇక చాలా కష్టం. మానేద్దాం అంటే అటెండెన్స్ కూడా లేదు. ఏంటో ఈ కాలేజ్ ఏం ఆలోచించి ఉందని తెలియదు. కానీ కాలేజ్కి వస్తుంటే కాలేజ్ మానేస్తుంటే 3% తగ్గిపోతుంది అటెండెన్స్. కాలేజ్ ఒకరోజు మానేస్తుంటే 3% తగ్గుతుంది. అదే ఒకరోజు కాలేజ్కి వస్తుంటే 0.20% పెరుగుతుంది. 2.5%, అదే 0.2%, 0.25% అలా పెరుగుతుంది. ఒకరోజు మారితే 3 తగ్గిపోతుంది. 75కి వస్తాకి నాన్న తిట్లు పడుతున్నాయి ఇప్పుడు. అందుకనే కాలేజ్ మానేయకుండా రావాలి. నాకు ఆకలి చేస్తుంది. తిన్న తర్వాత చూద్దాం, ఏమైనా గుర్తొస్తే మాట్లాడతా, లేదంటే వ్లాగ్ ఏం చేస్తా. ఇక షూటింగ్లో కూడా వ్లాగ్స్ చేశాను కానీ అది స్పాయిలర్లా ఉంటుంది. అందుకనే అది షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేశాక ఎక్కడో అక్కడ కలిపేసి పెట్టేస్తా. ఈరోజు మంచిగా నవ్వుకున్నాం. కానీ ఈరోజు నాకు ఏదో ప్రొఫెషనల్గా షూట్ చేసినట్టు అనిపించింది. ఏదో అలా సరే, నేను తినేసి మాట్లాడుతానే. బాయ్. ఇక మరి ఇప్పుడే తినేసాను. తినేసే లోపలికి 10:05 అయింది. ఇప్పుడైనా నేను వాచ్లో టైం చేపిస్తాను గైస్. మర్చిపోయా. సెల్ఫీలో తిరిగేసి వస్తుంది కదా మొత్తం. నైస్. ఈరోజు బ్లాగ్ నేను ఇట్లానే ఏం చేసేస్తున్నాను. ఈరోజు ఏం చేసినాను, అసలు ఏం చేయలేదు. కాలేజీకి పోయి వచ్చిన తర్వాత మంచిగా తిన్నాను. పాయసాన్ని తినేసాను. దాని తర్వాత షూటింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత తినేసాను. సింపుల్ డే. ఇట్స్ ఎ బోరింగ్ డే. ఐ నో మై లైఫ్ ఈజ్ బోరింగ్. ఓకే, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా అయితే నా వీడియో కొత్త వాళ్ళ దగ్గర కూడా వెళ్ళదు అసలు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అంతే. బాయ్ గైస్.